ప్రభువును ఆరాధించడానికి 149వ కీర్తన మొదటి 2 చరణాలు అందరం కలిసి చదువుదాము. అందరూ నాతో పాటే కలిపి చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలరా, ప్రభువును ప్రశంసించడం, పొగడడం, కొనియాడడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన. మనం ప్రతి ప్రభు దినాన ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన గుణగణాలను గుర్తిస్తూ మనము ఏ స్థితిలో ఉంటుండగా ఏ విధమైనటువంటి కార్యాల ద్వారా మనల్ని ఆయన లేవనెత్తి మనకు సహాయుడై మనల్ని ఉద్ధరించాడో తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థనలోనైతే అడుగుతాం, ప్రభా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, వారిని జ్ఞాపకం చేసుకో, వీరిని జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అని అడుగుతాం. కానీ ఆరాధనలో అడగం, ఆయనకు అర్పిస్తాం. మన జిహ్వా ఫలమును అర్పిస్తూ ఆయన నామాన్ని ఒప్పుకొనుచు మనము స్తుతియాగము చేయుదుము అన్నాడు. కాబట్టి ఆరాధించే ప్రతి దేవుని బిడ్డ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాడని అర్థం. రక్షణ పొందకపోతే దేవునికి నిజమైన ఆరాధన మనం చెల్లించలేము. రక్షించబడిన వారే వెలిగింపబడిన ఆత్మతో వాక్యమనే సత్యానుభవము కలిగి ఆయనను ఆత్మ సత్యాలతో ఆరాధించగలుగుతారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపమొప్పుకొనిన అనుభవంలో, మారు మనసు పొందిన అనుభవంలో ఉన్నవారు ధన్యులు. వారు దేవుణ్ణి యథార్థ హృదయంతో ఆరాధించేవారిగా ఉంటారు. మరి ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. గత వత్సరమంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఇప్పుడు మనం 2026వ సంవత్సరం మొదటి నెల, మొదటి పునరుద్ధాన దినములో ఉన్నాం. మరి ప్రభు దీన్ని ఈవిగా మనకిచ్చాడు. ఈ ప్రభుదినమందు మనం ఆయనను క్రొత్తగా ఆరాధించాలని కోరుతున్నాడు. 149వ కీర్తనలో మనం చదువుకున్నాము. మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఏ పాట పాడాలంట? కొత్త పాట. కొత్త పాట స్తోత్ర గీతం. క్రొత్త పాట. మరి కొత్త సంవత్సరాన, క్రొత్త నెలలో క్రొత్త పాట మన నోట ఉందా? 144వ కీర్తన 9వ వచనం. 144:9. దేవా నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తనను పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను. కొత్త కీర్తన.
యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. భక్తుడు కూడా అంటున్నాడు, ప్రభువా నేనొక కొత్త కీర్తన పాడుతాను అని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి పాత ఆరాధన, పాత పద్ధతులను, పాత విషయాలను మర్చిపోయి మనం క్రొత్తగా ఆయనను ఆరాధించేటువంటి అనుభవంతో ఉండాలి. క్రొత్త గీతం, క్రొత్త కీర్తన మనం పాడాలని కోరుతున్నాడు. సరే, మంచిది. కొత్త కీర్తన పాడాలంటే మనం క్రొత్త మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే కొత్త కీర్తన పాడడానికి కొత్త సంవత్సరంలో దేవుడు మనకు క్రొత్త మనసు ఇచ్చాడు. చూడండి, సౌలు అంతకుముందు పాత మనసుతో ఉన్నాడు. దేవుడు అతనికి చెప్పాడు. చెప్పిన ప్రకారంగా ఆయనను దర్శించి ఆయనకు క్రొత్త మనసు అనుగ్రహించాడు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. పాత నిబంధన గ్రంథం 230వ పేజీ. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. దిగివచ్చును, నువ్వు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ప్రవక్తల సమూహం అక్కడి నుంచి వస్తారు. వారితో కలిసి నువ్వు వెళితే నీకు క్రొత్త మనసు వచ్చును అన్నాడు. ఈనాడు క్రొత్త మనసు లేకపోతే క్రొత్త గీతాన్ని పాడలేం. క్రొత్తగా ప్రభువును ఈ కొత్త సంవత్సరంలో ఆరాధన చేయలేం. ఇప్పుడు ప్రవక్తల సమూహం అంటే సంఘమే. సంఘంతో కలిసి ఉన్న వారికి దేవుడు మాటిస్తున్నాడు, నీకు నేను ఈ సంవత్సరం క్రొత్త మనసు ఇస్తాను అని. క్రొత్త మనసు వస్తే క్రొత్త గీతం మనం పాడగలుగుతాం. దేవుడు మనకు క్రొత్త మనసు ఇచ్చాడు. సౌలు కూడా అంతకుముందు తండ్రి గాడిదలను కాసేవాడు, ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు. కానీ దేవుడు ఎప్పుడైతే రాజుగా అతన్ని ఎన్నుకున్నాడో అప్పుడు ఆయనకు సూచనలు చూపించాడు. సమూయేలు ద్వారా క్రొత్త మనసు ఆయనకు అనుగ్రహించాడు. 9వ వచనం చదవండి. అతడు సమూయేలు నద్దకు వచ్చి వెళ్ళిపోవుటకు తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ సూచనలు ఆ దినముననే కనబడేను అన్నాడు. మరి దేవుడు ఎంత గొప్పవాడు. ఈనాడు మనం ఆయన ఆరాధించగలుగుతున్నామంటే పాత రోత మనసు తొలగించి క్రొత్త మనసు మనకిచ్చాడు. మరి ఈ మనసు మనం కలిగి ఉన్నామా? అప్పుడైతే ఆయన ఆరాధించడానికి మొట్టమొదటి ఆధిక్యతను మనం పొందుకోగలుగుతాం. అటు క్రొత్త మనసు కలిగిన వారు ధన్యులు. వారు కొత్త సంవత్సరాన క్రొత్త అనుభవంతో ప్రభువును స్తుతించేవారిగా ఉంటారు. దేవుడు మనకు క్రొత్త మనసు మాత్రమే కాదు, రెండవదిగా క్రొత్త తైలముతో మనలను అభిషేకించాడు. 92వ కీర్తన 10వ వచనం. కీర్తన 92:10. గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి నాతో చెప్పండి. దేవుడు నాకు క్రొత్త మనసు, క్రొత్త తైలాభిషేకము అనుగ్రహించెను. కొత్త తైలముతో నేను నిన్ను అంటి తిని అన్నాడు. దావీదేమన్నాడు? నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఆ అభిషేకం దావీదు యొక్క హృదయాన్ని ఉప్పొంగజేసింది. పొంగి పొర్లిపోయే హృదయానందముతో దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. ఈనాడు దేవుడు ఆయన ఆరాధించడానికి మనకు
అట్టి తైలాభిషేకాన్ని, ఏంటి కొత్త తైలం, పాత తైలం కాదు, కొత్త మనసు ఇచ్చాడు, కొత్త తైలంతో మనలను అభిషేకించాడు. అప్పుడు ఎందుకు ఉండదు కొత్త పాట మన నోట? 40వ కీర్తన, అక్కడ కొత్త పాట నువ్వు నా నోట ఉంచితివి అన్నాడు. కీర్తన 40, ఇది కూడా దావీదు యొక్క అనుభవమే. 2వ వచనం చదవండి. యెహోవాను కాపాడి బ్రతికించెను. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఏ గీతం ఉంచాడంట? క్రొత్త గీతం. పాత పాట ఉందా, కొత్త పాట ఉందా? క్రొత్త పాట, క్రొత్త గీతం దేవుడు నా నోట నుంచాడు అంటున్నాడు. అంటే పాత ఆరాధన చేయట్లేదు, ఇప్పుడు క్రొత్తగా ఆరాధన చేస్తున్నాడు. అనేకులు దాన్ని విని యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచెదరు అన్నాడు. మన ఆరాధన ఇతరులకు కూడా ఆశీర్వాదకరం అవుతుంది. అందుకే ఆరాధించాలి, బిగ్గరగా, స్పష్టంగా, అందరికీ వినపడేటట్టుగా ఆరాధించాలి. అయ్యా నాకు క్రొత్త మనసు ఇచ్చినందుకు వందనాలు, అయ్యా నన్ను క్రొత్త తైలముతో అభిషేకించినందుకు వందనాలు. నా నోట క్రొత్త పాట ఉంచి నాశనానికి, నరకానికి, అగ్నికే పాత్రుడనైన నన్ను నువ్వు ప్రేమించి ప్రాణం పెట్టి విమోచించావు. ఈ ఆధిక్యతలు ఎవరు ఇవ్వగలరు ప్రభా? కేవలం నీ ప్రేమ మాత్రమే. నేను నీకేమి ఇవ్వగలనయ్యా? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నాను. చాలా సింపుల్గా ఈ కొత్త సంవత్సరంలో ఆయన అడగకుండా, ఆ క్షమించమనకుండా, క్షమించినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు అంటూ మనం ఆయన్ను ఘనపరిచే వారంగా ఉండాలి. ఈ ఆధిక్యతకు నిజంగా నిండు మనసుతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా పాత మనసు లేదా పాత తైలాభిషేకం, పాత పాట మన నోట ఉంటే ఆయనకు మహిమ కలగదు. అటు పూర్ణ హృదయంతో యెహోవా మీద క్రొత్త పాట పాడదాం, క్రొత్తగా ప్రభువుని స్తుతిద్దాం, మోకాళ్ళ మీదకి వద్దాం. అయ్యా ఈ క్రొత్త సంవత్సరంలో అనర్హుడనైనా నన్ను బ్రతికించావు, నీ కృతజ్ఞతలు అంటూ మనం ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ తలంపులు దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలకు వెళ్దాం. బిగ్గరగా, స్పష్టంగా అందరూ ఆరాధించండి ఒకరి తర్వాత ఒకరు.